కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం ఏంటంటే మరి తప్పదు, ఎందుకంటే ఆయనకి ఉన్న ఏకైక తమ్ముడు మీరు. అవును, సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఫీల్ అవుతాం కదా బ్రదర్. ఒక మనిషిని కోల్పోవటం అంటే కనపడాడు కదా, చూసే అవకాశం లేదు కదా, మాయమైపోయాయి కదా, కాలబెట్టారు, బూడిదైపోయాయి. బాధాకరమే. తనికల్లా భరణి అనేవాడు, రే కన్న కొడుకు కానీ కూతురు కానీ మన ఆత్మీయులు కానీ ఎవరు చనిపోయిన ఆ బాధ అనేది ఎక్కడో తంతనే ఉంటుందిరా. ఈ ఈ చెత్త చితిలో కాలిపోయినప్పుడే ఆ బాధ పోద్దిరా అనేవాడు. వాడు చెప్పింది కరెక్ట్. మనము మర్చిపోయినా ఏదో ఒక సందర్భంగా ఎవరో ఒకళ్ళు అనటంతో అరే లేడు కదా అని ఫీల్. కనుక ఎంతో అన్యోన్యంగా ఉన్నాం. ఒక సైడు పక్కిండ్లే, ఇంకొక సైడు నా కొడుకుకు ఎలా చనిపోయాడో మోటార్ బైక్ మీద పోతూ, కోటన్న కొడుకు కూడా మోటార్ బైక్ మీద పోతూ చనిపోయాడు. యాజ్ ఇట్ ఈజ్. మా బాబుకి ఏమో ఒక అమ్మాయి ఎవరు అడ్డం వచ్చేసరికి బ్రేక్ వేసి హ్యాండిల్ తిప్పితే స్కిడ్ అయింది, డివైడర్ కొట్టుకుంది. కోటన్న బాబు ఏమో పోతుంటే ఒక వ్యాన్ అడ్డం వచ్చితే దానికి గుద్దుకున్నారు, చనిపోయాడు స్పాట్లో. మా బాబు స్పాట్లో. మళ్ళీ పక్కకి అట్లా రకరకాలు వెళ్ళిపోయాడు అన్న. సాయంత్రం మాట్లాడాడు, పొద్దుగుకింది, చీకటి పడ్డది, తెల్లారిసరికి లేడు. అది బాధగానే ఉంటుంది కదా. అందులో మాకు ఒక జంటగా పేరు వచ్చింది. ఒక మళ్ళీ ఆయన నటించడం నేను నటించడం వేరు, కానీ ఒక జంట, ఒక పేరు, మంచి కాంబో.